వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశాలను డిజిటల్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం అమలు కోసం 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ కేబినెట్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ప్రారంభించారు. మంత్రులకు ప్రత్యేక ట్యాబ్లను మంత్రి శ్రీధర్బాబు పంపిణీ చేశారు. ఇకపై కేబినెట్ అజెండా అంతా ఈ బుక్ రూపంలోనే అందుబాటులో ఉండనుందని తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్ గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశాలు అన్నింటికీ ఇకపై తెలంగాణ డిజిటల్ కేబినెట్ గా నిర్వహిస్తారు. ఈ రోజు ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లని అందజేశారు. వానాకాలం పంటల సాగు మొదలైన వేళ రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సెక్రటేరియట్లో నిర్వహించిన అనధికారిక మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం పంట సాగులో మొత్తం 7 రకాల సన్నాహాలకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. యాసంగిలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ నెల 30న మదిరలో భారీ బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. మొదటిగా వానాకాలం పంటలకు రైతులకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల్ని విడుదల చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయటం ప్రారంభమవుతుంది. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని ఈరోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఆ వెరైటీలకు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. పెట్రోలియం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల, పరిశ్రమల రంగాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. అనంతరం పలు కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 50కు పైగా భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లుగా స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను స్థాపించనున్నారు. దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నారు. ఇందులో భాగంగా పరిశ్రమలకు త్వరగా అనుమతులు మంజూరు చేసి జారీ చేయడంతో పాటుగా క్షేత్రస్థాయిలో చేపట్టే పనులపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయన ప్రజల నుంచి 200కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇప్పటికే 2 ఏళ్లు అయిపోయిందని, చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతుందన్నారు. మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర కూడా ప్రారంభమవుతుందని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాము, జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నా, చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కన్నా పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, దొంగ సాక్ష్యాలు అన్నీ కూడా విపరీతమైన హెరాస్మెంటు, ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైనా కూడా ఒక చీకటి అన్నది వీగిపోవాల్సిందే. ఉన్నది టెంపరీగా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెలుగు రాక తప్పదు. పగటిపూట సూర్యుడు ఖచ్చితంగా ప్రకాశింపక తప్పదు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ జరగబోయే ఇక కేవలం ఉన్న ఈ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్టాగో ఎలక్షన్ ఇయరే, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్ 2021కి సంబంధించిన 11% ఫిట్మెంట్ను జూలై 1 నుంచి అమలు చేయబోతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇక ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల అధికారితో చర్చించి సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారని అధికారులను ఆదేశించారు. ఇక తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రమాద బీమా పథకం కింద ఇప్పటి వరకు 11 కుటుంబాలకు 1 కోటి చొప్పున చెక్కులు అందించినట్లుగా తెలిపారు.
హైదరాబాద్లోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ స్కూల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పివి నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. నేను ఇప్పుడే వాణిదేవి గారికి కూడా చెప్తా ఉన్నా, శ్రీ రామానంద తీర్థ మోడల్ మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఇంకా ఇతరత్ర కానీ ఏమి కావాలన్నా దయచేసి నాకు కానీ శ్రీనివాస్ యాదవ్ గారికి అని చెప్పినట్టయితే పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నా. ఒక 3 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో చక్కటి స్కూల్ ఉంది, మంచి ప్లేస్ ఇది. కాబట్టి ఇక్కడ ఏ అవసరం ఉన్న స్థానికంగా వారు ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు, అదనంగా నేను కూడా మీ సోదరుడుగా మీరు ఏ ఆదేశం ఇచ్చినా తప్పకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా అడిషనల్ కెపాసిటీ కానీ పెంచేదానికి మీరు ఏం చేయమంటే కూడా మీరు ఆదేశం ప్రకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నేను పిల్లలకు చెప్పేది ఒకటే, వాళ్ళ పాపం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చిన్నపిల్లలందరూ, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మీరందరూ ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఒక పివి నరసింహారావు గారి లాగా 16 భాషలు, బహుభాషా కోవిదుడు ఆయన, 16 భాషలు. సికింద్రాబాద్ కాంటోన్మెంట్ వ్యాప్తంగా ద్విచక్ర వాహనంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, సలహాలను తీసుకున్నారు. ముఖ్యంగా నాలాలు, డ్రైనేజీల పునరుద్ధరణ, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో అనంతరం సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమకూరిన 303 కోట్ల రూపాయలను సద్వినియోగం చేయనున్నట్లుగా వివరించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో సమకూరిన ఈ నిధులు కేంద్రానికి వెళ్లకుండా కేవలం మన కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికే ఉపయోగపడేలాగా చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక సీఎం సహకారంతోనే కంటోన్మెంట్ చరిత్రలో మొదటిసారిగా ఇంత భారీ మొత్తంలో నిధులు సమకూరాయని ఆయన అన్నారు. ఇప్పుడు మీకు అందరి సమక్షంలో చెప్తున్నా, ఏ ఎన్ఓసీలు ఏ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీకు ఒక్క ఇంచు కూడా ఆగకుండా చూసుకున్న బాధ్యత నాది. ఏది కూడా గతంలో అంత సిస్టమ్ లో అంత వేరే వ్యవస్థలు ఉండే కాబట్టి, వాళ్ళు చాతన కానోళ్ళు ఉండే కాబట్టి, మాటలకే పరిమితం అయ్యేది కాబట్టి, అదే రాష్ట్రం మనది. ఒక నిమిషం అమ్మ, రాష్ట్రము వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, రాష్ట్రంలో ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళే, బోర్డు మెంబర్లు వాళ్ళే ఉండే. ఒక చిన్న పని చేసుకోలే, పుట్టి ఉబ్బరదావులు వచ్చి మాట్లాడమంటే అందరికి పదవులు ఉండే. అప్పుడు ఎంతసేపు ఇది అనుకుంటే 20-30 కోట్లు కాదనుకుంటే ఈ పని అప్పుడే రిజాల్వ్ అవుతుండే. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. అక్కడ దాకా వచ్చింది నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లా, ఇక్కడికి వచ్చి చేయడానికి పెద్ద విషయమే కాదు. చేయలేకుండా అక్కడ ఎమ్మెల్యేనేమో ఆయన చేసుకుని ఆ నీళ్ళంతా కింద పోయి జావురి ఏం కావాలని కృష్ణారావు వేసి పెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళు లీడర్లు టేస్టోళ్ళు కాదు, సమస్య పరిష్కరించి ఇదంతా. ఇప్పుడు ఈ యొక్క పైసలలో కూడా ఇక్కడ అంతా అనుభవస్తున్నారు, బాధ్యతగా ఉన్నారు. కాబట్టి ఈ పైసలను ప్రతి పైసా పబ్లిక్ సమస్య పరిష్కారం కావాలా, వర్షాలే కాదు తుఫాన్ వచ్చినా ఏం కాకుండా ఉండాలనే ఆలోచనతోటే ఈ రోజు ఫీల్డ్ విజిట్. వైలెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రతి హౌస్ హోల్డ్ కి ఇబ్బంది అయ్యేది ఆ గలీలో ఉన్న సమస్యని. కాబట్టి ఆ గలీలో ఉన్న సమస్య ఫస్ట్ పరిష్కారం అయినాకనే మెయిన్ ర్యాంక్ లో వస్తారు. చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి చూసుకోండి, ఎక్కడికి ఎట్లా తీసుకుంటూ చూస్తే మొత్తం ఏరియాలో. హైదరాబాద్ శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి సమీపంలోని మురహరపల్లి వద్ద కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు డివైడర్ ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
चलो రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు గ్రామమైన పామెనలో ఇందిరమ్మ ఇండ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇళ్లు శాంక్షన్ అవ్వడం జరిగిందన్నారు. అతి త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 15 పామెన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చేవెళ్ళ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది కట్టుకోలేరు, వాళ్ళ ప్లేస్లో కూడా ఎవరైతే కట్టుకోలేరో వాళ్ళని కట్టుకోమని చెప్తే వాళ్ళ ప్లేస్లో సెకండ్ ఎవరైతే తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం సచివాలయాన్ని బీసీ సంఘాలు ముట్టడించాయి. 4 దఫాలుగా సచివాలయం ముట్టడికి బీసీ నేతలు ప్రయత్నించారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు బీసీ సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక బీసీ నేతలు కొల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని మా ఇంటి బంగారం చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, నటి శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం జూన్ 19న విడుదల కానుంది. సినిమా థియేటర్స్ లో ప్లీజ్ టికెట్స్ ఎందుకుండు ఇప్పుడే ఫోన్ పే నెంబర్ చెప్పండి. సినిమా మాత్రం చూడండి. ఫోన్ పే నెంబర్ మేడం 1 సెకండ్ మేడం. మా ఇంటి బంగారం రిలీజ్ అవ్వబోతుంది రేపు జూన్ 19న. ప్లీజ్ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకురావడానికి ఈరోజు మూవీ టీమ్తో పాటు అందరం రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇస్లామిక్ నూతన సంవత్సర సందర్భంగా ఆల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో 53 మంది ప్రయాణికులు ఉమ్రా యాత్రకు బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజర్ మహమ్మద్ ఫవద్ అలీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో తొలి ఉమ్రా యాత్ర జరగడం సంతోషకరమన్నారు.
ఆల్ మిజాన్ టూర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఫయాజ్ అలీ హాజ్ యాత్ర అనంతరం జిద్దాతో ప్రయాణికులను రిసీవ్ చేసుకుని ఉమ్రాలో పాల్గొంటారని వెల్లడించారు. वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज हमारा 51 हज़रात 51 मेंबर्स का काफ़िला हैदराबाद शमशाबाद एयरपोर्ट से रवाना हो रहा है। इसमें डॉक्टर से और हमारे कई सारे साथी वरंगल से है, करनूल से है, महबूब नगर से है, तांडूर से है, हैदराबाद से है, ऑल ओवर तेलंगाना से हमारे साथी है। अल्हम्दुलिल्लाह इसमें छोटे बच्चे हैं, बड़े हज़रात है और अपना ग्रुप इंशाल्लाह शमशाबाद एयरपोर्ट से रवाना हो रहा है। सऊदी एयरलाइंस की SV 753 की फ़्लाइट है। इंशाल्लाह फजर के वक्त वहाँ जिद्दा में लैंड हो गए। वहाँ से मक्का से हमारे वालिद साहब पूरा ग्रुप को टेक ओवर कर लेंगे इंशाल्लाह। पहले दिन इन सब का उम्रा हो जाएंगे रात में ही इंशाल्लाह। और आप सब लोग दुआ करिए कि सही सलामत अल्लाह के हिफाजत में पूरे ग्रुप पूरे साथियों का उम्रा हो जाना चाहिए इंशाल्लाह। सऊदी एयरलाइंस से वापसी ये लोग की मदीना की 2 तारीख के दिन वापसी है इंशाल्लाह। 1 जुलाई के दिन रात की फ़्लाइट है, 2 तारीख के दिन इधर हैदराबाद में लैंड होंगे। और इस बार ये हमारा पूरा इंडिया का फर्स्ट ग्रुप है उम्रे का। ये बड़े अलमिजान के लिए बड़ी शान और शौकत की बात है कि पूरा ऑल ओवर इंडिया का ये फर्स्ट ग्रुप है। अभी तक किसी के भी वीज़े नहीं लगे और हमारा ग्रुप 15 तारीख को निकलने ही वाला था, मगर वीज़ों के ताख़ीर की वजह से ग्रुप हमारा निकलने में देर हो गई। इसके लिए आज हमारा ग्रुप आज निकल रहा है। टोटल 51 मेंबर्स है ये ग्रुप में। इंशाल्लाह आप सब की दुआ रही तो इंशाल्लाह पूरा ग्रुप सही सलामत जाके रिटर्न आ जाता। आप सब भी दुआ करिए ये हज़रात का उम्रा भी आफ़ियत के साथ सलामत के साथ हो जाएंगे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारा आज का ग्रुप भी उधर ही है, अभी मदीना में है फिलवक्त। కాలిఫోర్నియాలోని బాయిల్ హైట్స్ లో ఉన్న ఓ భారీ గిడ్డంగిలో మంటలు చెలరేగాయి. గిడ్డంగిపై పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ అమర్చి ఉండడంతో మరింత వేగంగా అగ్నికీలలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు దట్టమైన నల్లని పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. కిలోమీటర్ల దూరం వరకు ఈ దృశ్యాలు కనపడ్డాయి. ప్రధాని మోదీకి ప్యారిస్లో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇండియన్ డయాస్పోరా ఆధ్వర్యంలో ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మోదీ షేక్ హ్యాండ్, ఆటోగ్రాఫ్లు, ఫోటోల కోసం అక్కడి భారతీయులు ఆసక్తి చూపారు. ప్రధాని ఓపికగా నవ్వుతూ అందరినీ పలకరించారు. భారత్, ఫ్రాన్స్ను మరింత దగ్గర చూడడానికి ప్రవాసులు చేస్తున్న ప్రయత్నాల పట్ల గర్వపడుతున్నట్లుగా ప్రధాని మోదీ చెప్పారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.